నేను మిమ్మల్ని అందరినీ దయచేసి ప్రార్థించేది ఒకటే, మరి చాలా దూరం నుంచి 300-350 కిలోమీటర్ల దూరం నుంచి కూడా మీరందరూ వచ్చినారు, దానికి ధన్యవాదాలు. కానీ మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నా, మొదటి నుండి ఖమ్మం జిల్లాలో ఏంటో కానీ మనకు తెలియదు. 3 ఎలక్షన్లు కొట్లాడినాం మనం తెలంగాణ వచ్చినాక, 14లో, 18లో, 23లో. ప్రతిసారి మనకు ఒకటే సీట్ వస్తుంది. ఆ ఒకటి అనే సంఖ్య దాటట్లేదు మనం ఎందుకో కానీ. అప్పుడు ఫస్ట్ టైం గెలిచినప్పుడు అప్పుడు ఏం గెలిచింది? కొత్తగూడెం మొదటిసారి, కొత్తగూడెం ఫస్ట్ టైం, తర్వాత ఖమ్మం, మళ్ళీ తర్వాత భద్రాచలం. ఈ మూడే, ఇంకా కొత్తగూడెం, ఖమ్మం, భద్రాచలం. నా రిక్వెస్ట్ మీ అందరితో, అంటే అటు కాదు, కాదు ఒకటే సరిపోదు. మరి ఈసారి మనుగురు ఇస్తాం అంటున్నాడు ఆయన. ఒక మనుగురు సరిపోదు స్వామి. 10 సీట్లు ఉన్నాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. ఇంకా చెప్తాను. ఇంకా డీలిమిటేషన్ అయితే కొన్ని పెరుగుతాయి కావచ్చు. నేను మీ అందరితో ప్రార్థన, మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది, మాకు కూడా ఏంటంటే 300 కిలోమీటర్ల దూరం కదా అని కొద్దిగా తక్కువ, రాకపోక తక్కువ. ఈ దగ్గర ఉండే కాడ ఎక్కువ తిరుగుతాం, దూరం కాబట్టి అప్పుడప్పుడు మా అన్న పిలిస్తే చుట్టపు చూపుగా వచ్చేది పోయేది, లేకపోతే తక్కువ. కానీ మీరంతా చైతన్యవంతమైన ప్రాంతం. నేను ఎట్లాగో 10-11 తారీఖు వస్తున్నాను, భద్రాచలం తర్వాత కొత్తగూడెం నేను వస్తున్నాను. కానీ మీ అందరితో రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి సింగరేణిలో ఉండే మేధావులు, ఆలోచన పరులు, విద్యావంతులు, మీ బాధ్యత కేవలం సంఘం కాడికే కాదు, మీ బాధ్యత కేవలం మీ టీబీజీకేసుకో లేకపోతే మీ సంస్థ కాడికో కాదు. మీ బాధ్యత దయచేసి మీరు భుజాన వేసుకొని పార్టీని రేపటి రోజున ఇల్లందు కావచ్చు, పెనపాక కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, ఎక్కడెక్కడైతే మీకు బలగం బంధుత్వాలు లేదా ఫ్రెండ్స్ ఉంటారో అన్ని చోట్ల కూడా దయచేసి మోటివేట్ చేయాల్సిన బాధ్యత, వీళ్ళు చేసిన మోసాన్ని చెప్పాల్సిన బాధ్యత, ముఖ్యంగా బీజేపీ రూపంలో కూడా మనకు వస్తున్న ముప్పు గురించి కూడా చెప్పాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది. మనం తప్పకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఎందుకంటే ఒక కేసీఆర్ గారికి తెలంగాణ మీద ఉండే ప్రేమ, ఒక కేసీఆర్ గారికి తెలంగాణ మీద ఉండే మమకారం ఎన్నటికైనా కాంగ్రెస్ కానీ అదేవిధంగా బీజేపీ కానీ ఉంటుందా? ఒకసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే తెలంగాణ అనేది ఆయన చావు నోట్లో తలబెట్టి తెచ్చిన రాష్ట్రం. అన్ని రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు ఉంటారు, నాయకులు ఉంటారు. కానీ ఇక్కడ రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తే ముఖ్యమంత్రిగా నిన్నటిదాకా నడిపిన రాష్ట్రం మన రాష్ట్రం, మన ప్రత్యేకత అది. నా ప్రార్థన మీతో దయచేసి ఈసారి మాత్రం గట్టిగా పట్టుబట్టాలి. అది లోకల్ బాడీ ఎలక్షన్ అయితేనేమి, పంచాయతీ ఎలక్షన్ అయినా, గల్లీ ఎలక్షన్ అయినా, లేదా ఢిల్లీ ఎలక్షన్ అయినా, ఏదైనా సరే ఈసారి మాత్రం ఎగరాల్సింది గులాబీ జెండానే. ఏదైనా సరే ఈసారి మాత్రం ఎగరాల్సింది మన కారు గుర్తే, మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోవాలి. దానికి